అఖిల్ రావు, తేజస్విని రావు హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ రాజు వెడ్స్ రాంబాయ్. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించిన దానికన్నా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే అన్ని రకాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ ప్రేమకథ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. విమర్శకులు కూడా ఈ చిత్రాన్ని హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా మెచ్చుకోవడంతో ఈ సినిమాకు అదనపు బజ్ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, రెండో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది, ఈ వివరాలు ఒకసారి చూద్దాం. సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల రాహుల్ మోపిదేవి నిర్మించారు. బన్నీవాస్, వంశీనందిపాటి ఈ సినిమాను విడుదల చేయడం వల్ల డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో కూడా మంచి సపోర్ట్ లభించింది. నటీనటుల రెమ్యూనరేషన్స్, సాంకేతిక దిగ్గజాల వేతనాలు, ప్రమోషన్ ఖర్చులు కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారు 3 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనాలు వేశాయి. ఇక సినిమా లాభాల్లోకి రావాలంటే షేర్ 3 కోట్లు, వరల్డ్ వైజ్గా గ్రాస్ 6 కోట్ల వరకు వసూలు చేయాలి. తొలి రోజు రెస్పాన్స్, కలెక్షన్లు, మౌత్ పబ్లిసిటీ తీరు చూస్తుంటే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించడం కష్టమైన పని కాదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ విడుదలైన మొదటి రోజు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం రాజు వెడ్స్ రాంబాయ్ తొలి రోజు వరల్డ్ వైజ్గా 1.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. ఇక మేకర్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ మూవీ 1.47 కోట్ల గ్రాస్ రాబట్టింది. చిన్న బడ్జెట్ సినిమాకి ఇది భారీ ఓపెనింగ్గా చెప్పాలి. ఇటీవల రూరల్ డ్రామా జోనర్లో వచ్చిన లిటిల్ ఆర్ట్స్ చిత్రం మొదటి రోజు 1.35 కోట్లు రాబట్టింది. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ ఆ రికార్డును అధిగమించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. మేకర్స్ ఈ సినిమాను రూరల్ కల్ట్ బ్లాక్ బస్టర్గా ప్రకటించడం కూడా ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తి పెంచుతుంది. రాజు వెడ్స్ రాంబాయ్ రెండవ రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే మొదటి రోజు ఊహించిన విధంగా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రెండో రోజు నుంచి స్క్రీన్స్ పెంచారు. ఆడియన్స్ డిమాండ్ మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా స్క్రీన్లు అదనంగా యాడ్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ప్రియదర్శి, ప్రేమంటే, అల్లరి నరేష్, 12A, రైల్వే కాలనీ వంటి సినిమాలు పోటీ పడుతూ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ డీసెంట్ ఆక్యుపేషన్ సొంతం చేసుకుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 36% చొప్పున థియేటికల్ ఆక్యుపేషన్స్ నమోదైంది. దీంతో రాజు వెడ్స్ రాంబాయ్ మూవీకి రెండో రోజుకు వరల్డ్ వైజ్గా 2 కోట్ల నుంచి 2.5 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో వీకెండ్లో మరింతగా ఆకట్టుకుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక మీరు రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ టోటల్ రన్ టైంలో ఎంత కలెక్ట్ చేస్తుందో అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.